అందరికీ నమస్కారాలు. ఈవేళ వైకాపా వైఖరి కానీ జగన్మోహన్ రెడ్డి నీచపు చర్య కానీ చూస్తే చదువుకున్న వాళ్ళు సభ్య సమాజం సిగ్గుపడుతోంది. ఈవేళ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పట్టభద్రుల అభ్యర్థులుగా మేధావులు ఎన్నుకోవడం కోసం, అనుభవైన వాళ్ళని ఎన్నుకోవడం కోసం, సభ్యతా సంస్కారాలు ఎన్నుకోవడం కోసం విద్యార్థులు, మేధావులు, ఉపాధ్యాయులు, ఉద్యోగ వర్గాలు చూస్తూ ఉంటే ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైకాపా వాళ్ళు ఒక కాంట్రాక్టర్ను పెట్టి అనేకమైనటువంటి కాంట్రాక్టర్గా అనేక అవినీతి ఆరోపణలను వ్యక్తిని పెట్టి ముందుకెళ్ళి ప్రజలు ఎప్పుడైతే వ్యాపార చిరంజీవి గారికి మద్దతు ఇస్తున్నారో, ఆయన అభిమానిస్తున్నారో, ఆయన ఆదరిస్తున్నారో అది చూసి ఓర్వలేక ఓడిపోతున్న భయంతో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలను నమ్మకపోవడం వలన ఉత్తరాంధ్రలో ఏదో పొడిచేదని చెప్తే ఈవేళ చివరికి ఎంతగా దిగజారంటే స్వయంగా క్యాండిడేట్ ఇంట్లోనే ఓటర్ల పంచడం కోసం, ఓటర్లను మభ్య పెట్టడం కోసం వెండి నాణాలు పంచడానికి చిత్తపడితే ఇవాళ తెలుగుదేశం వాళ్ళు కానీ ఇతర పార్టీలు కానీ పట్టుకుంటే కళ్ళు మూసుకోవాలండి. జిల్లా కలెక్టర్ ఈ పార్టీకి ఎన్నికల నిబంధనల ప్రకారంగా ఆ ఇల్లుని జప్తు చేయొద్దు, ఆ ఇంటి ఓనరే క్యాండిడేట్ అరెస్ట్ చేయొద్దా? ఎన్నికల నిబంధనలు తెలుసా ఈ కలెక్టర్కి, ఈ సిపికిని అడుగుతున్నాను. ఎన్నికల నిబంధనలు తెలుసా మీకు? చదువుకున్నారు, ఐఏఎస్ ఐపీఎస్ చేశారు మీరు? ఎందుకు ఇంతవరకు మీరు యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు అభ్యర్థులు ప్రాసిక్యూట్ చేయలేదు? యాజ్ పర్ ఎన్నికల డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ ప్రకారంగా ఎన్నికల అభ్యర్థి నేరాపరణ చేస్తే తక్షణమే ఆయన డిస్క్వాలిఫై చేయాలి, రెండు ఆయన ప్రాసిక్యూట్ చేయాలా? ఇంకా ఏంటి తాత్పర్యం చేసి పైగా మీ పోలీసుల సమక్షంలో సమర్థించి వాళ్ళ నాణ్యాలని ఆ సంచులని దొరికిపోతే దాన్ని పక్కన పెట్టడం చూస్తారు. విత్ ఎవిడెన్స్ తెలుగుదేశం వాళ్ళు ఇతర పార్టీలు మేము ప్రొడ్యూస్ చేస్తే నేను డిమాండ్ చేస్తే ఎన్నికల కమిషన్ మంచి ఆన్సర్. నేను మీనా గారిని రిక్వెస్ట్ చేస్తాను, తక్షణమే మీరు ఎవరైతే వైకాపా అభ్యర్థి సుధాకర్ ఉన్నాడో సుధాకర్ అరెస్ట్ చేయండి. ఇలాంటి తప్పుడు ప్రారంభం చేసి తప్పుడు విధానాల ద్వారా ఎమ్మెల్సీగా ఎన్నికైన ఇలాంటి అవినీతి పరుని అరెస్ట్ చేయడం ఒకటి, రెండు డిస్క్వాలిఫై చేయాలి. యాజ్ పర్ ది ఎలక్షన్ కమిషన్ రూల్స్ క్యాండిడేట్కి కొన్ని ఉన్నాయి డిస్క్వాలిఫికేషన్స్లో. ఆ డిస్క్వాలిఫికేషన్లో బ్రైబరీ, నోట్లు పంచడం కానీ, దొంగ ఓట్లు అడగడం, ఓట్లు ప్రలోభాలు పెట్టడం కానీ, ఓటర్లు రెచ్చగొట్టడం కానీ చేస్తే డిస్క్వాలిఫై చేయమని యాక్ట్లో ఉంది. అది కూడా చేయమని ఎన్నికల కమిషన్ రిక్వెస్ట్ చేస్తూ ఇప్పటికైనా సరే మీరు ఈ జగన్మోహన్ రెడ్డి, నీచిపు జగన్మోహన్ రెడ్డి, అవినీతిని వచ్చి అవినీతి డబ్బు సంపాదించి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి నీతి నియమాలు లేనివాడు దేనికైనా దిగజారుతాడు. అంచేత దానికి మేము కాదు, ముందు క్యాండిడేట్ని డిస్క్వాలిఫై చేసి తక్షణమే ప్రాసిక్యూట్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.